హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ అరకు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఆంధ్ర పల్లె బస్ సిరీస్కి చిన్న గ్యాప్ అయితే ఇచ్చాము, ఒకే ఒక వీడియో గ్యాప్ అంతే. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో మళ్ళీ ఆంధ్ర పల్లె బస్ సిరీసే. ఈరోజు అరకు వ్యాలీ నుంచి విశాఖపట్నం వరకు అయితే జర్నీ చేస్తున్నాము. ఒక 100 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సమ్మర్లో అరకు వ్యాలీ నుంచి అరకు నుంచి విశాఖపట్నం వరకు అసలు ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూద్దాము. నేను అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి. వెదర్ చూసారా ఎలా ఉందో, ఫుల్ ఎండగా వస్తుంది. ఈ ఎండలో మండిపోతూ ఉంటే ట్రైన్ జర్నీ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. ఇక్కడ వెదర్ని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం అన్నమాట. ఆ వీడియో మీరు చూసుంటే పాడే నుంచి అరకు వ్యాలీ అయితే వచ్చాము. వచ్చినప్పుడు సగం దూరం లైట్గా ఎండగాసింది, మిగిలిన దూరం అంతా మబ్బులు, లైట్గా చినుకులు పడ్డాయి. అండ్ జర్నీ అయిపోయిన తర్వాత ఎండింగ్ ఇచ్చినప్పుడు కూడా చినుకులు పడుతున్నాయని చెప్పాను, ఎండింగ్ ఇచ్చాను. నెక్స్ట్ భోజనం చేశాను, ఫుల్ వర్షం. నేను ఏం చేస్తానంటే ఎక్కడికన్నా వెళ్తే ఆ ఊరు చూడాలని చెప్పి ఆటోలో ఏమన్నా ఉన్నా ఎక్కను, నడుచుకుని అయితే వెళ్తాను. అరకు వ్యాలీ బస్ స్టాండ్ దగ్గర నుంచి అరకు రైల్వే స్టేషన్ ఒక 2 కిలోమీటర్లన్నర ఉంటుంది అన్నమాట. సరైన భోజనం చేసి నడుచుకుంటూ వస్తుంటే చినుకులు అలా తడుచుకుంటూనే సగం దూరం వచ్చాను. సగం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఎండ మొదలైంది. టెంపరేచర్ 24 అయిపోయింది. అసలు ఇక్కడ వెదర్ ఏంటో, ఈ వాతావరణం ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. కానీ ఇటు సైడ్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 సైడ్ నుంచి ఒకసారి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతాము, ఎక్కి అటు సైడ్ వ్యూ అయితే చూద్దాము. అరకు వ్యాలీ నుంచి కొత్త వలస మెయిన్ ఈ మధ్యలోనే బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ ఉంటాయి. అండ్ 58 టన్నల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అరకు వ్యాలీ నుంచి కొత్త వలస మధ్యలో మన పక్కనే ఉంది అరకు బోర్డు. అరకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్లో ఉంది అరకు బోర్డు. టికెట్ అయితే నాకు 120 రూపాయలు అయితే పడింది. అరకు వ్యాలీ నుంచి విశాఖపట్నం వరకు స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాను. అది కూడా హాఫ్ అన్ అవర్ ముందు అయితే బుక్ చేసుకున్నాను. ట్రైన్ అయితే ఇటు సైడ్ నుంచి వస్తుంది అండ్ ఇటు సైడ్ వెళ్ళిపోతుంది. అరకు వ్యాలీ రైల్వే స్టేషన్ అయితే మొత్తం గాలి గట్టిగా చూసుకుంటే ఒక 30 మంది 40 మంది ఉంటారు అంతే. అరకు వ్యాలీ అంటే అరకు వ్యాలీ అరకు రెండు ఒకటే. మళ్ళీ అదొక ఊరు ఇదొక ఊరు అని కామెంట్ అయితే చేయకండి. అరకు వ్యాలీకి అరకుకి ఒక 4 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ అరకు వ్యాలీకి అరకుకి మధ్యలో ఉంటుంది అంతే. ఐఆర్సిటీసీ రిటైరింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ కనబడుతుంది కదా అరకు రిటైరింగ్ రూమ్స్. ఇందాకే చెక్ చేశాను, ఏంటంటే మేల్ డార్మెటరీ చెక్ చేశాను అనమాట. 3 అవర్స్కి 430 రూపీస్ అయితే పడుతుంది ఏసీ. ఎప్పుడన్నా అరకు వచ్చి రూమ్ కోసం ఇబ్బంది పడేలా ఉంటే ట్రైన్ టికెట్ ఉంటే ఐఆర్సిటీసీ రూమ్ అయితే బుక్ చేసుకోండి. ట్రైన్ టికెట్ అంటే రిజర్వేషన్ టికెట్. సెకండ్ సిట్టింగ్ అన్నా పర్లేదు, స్లీపర్ అన్నా పర్లేదు, అండ్ ఇంక వేరే ఏమన్నా పర్లేదు. జనరల్ టికెట్కి అయితే రిటైరింగ్ రూమ్స్ బుక్ చేసుకోవడానికి అయితే అవ్వదు. అరకు రైల్వే స్టేషన్లోంచి కనిపించే బ్యూటిఫుల్ వ్యూ నేషనల్ హైవే 516 ఈ మాటది. వెదర్ అంతా ఇప్పుడు డల్గా ఉండి ఇలా కనబడుతుంది, కానీ ఫుల్ ఎండ కాస్తే ఇంకొక రేంజ్లో కనబడుతుంది. ఇప్పుడు కూడా బెటర్గానే కనబడుతుంది. ఇప్పుడు టైము 2:47 అయింది కదా. ఒకసారి టికెట్లు చెక్ చేద్దాం, 2:47కి టికెట్లు ఉన్నాయి లేదో. రైల్ వన్ యాప్. ట్రైన్ ఇక్కడ నుంచి 3:45 స్టార్ట్ అవుతుంది అండ్ విశాఖపట్నం వెళ్ళబోతుకు 9 అవుతుంది. అండ్ అవైలబిలిటీ విజ్డమ్ కోచ్ అయితే 61 ఉన్నది, 740. సెకండ్ సిట్టింగ్ కరెంట్ అవైలబిలిటీలో 137 ఉన్నాయి, 45 రూపీస్. స్లీపరు నేను బుక్ చేసుకున్న తర్వాత అయిపోయినట్టునే 105 ఛార్జెస్ అన్నీ కలిపి 117 అయితే పడింది. ట్రైన్కి అరగంట ముందు కూడా టికెట్లు అయితే దొరుకుతున్నాయి ఈ కిరండోల్ ప్యాసింజర్కి. ఎగ్జాక్ట్ 3:45కి అరకు నుంచి విశాఖపట్నం వెళ్ళి మనకి కిరండోల్ ప్యాసింజర్ అయితే స్టార్ట్ అయింది. అరకు రైల్వే స్టేషన్లో కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే గట్టిగా జరుగుతున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ ఈ ట్రైన్తో మొత్తం జనం అందరూ ఖాళీ, ప్లాట్ఫామ్లో ఎవ్వరు లేరు ఈ చివరి నుంచి ఆ చివరికి. మన ట్రైన్ అరకులో స్టార్ట్ అయింది కదా. నెక్స్ట్ సిండి కూడా, తర్వాత కరకవలస, బొర్ర గృహలు, చిమ్మిడిపల్లి, బుద్ధవర, శృంగవరపుకోట, మల్లవీడు,
కొత్త వలస జంక్షన్, పెందుర్తి, సింహాచలం, మర్రిపాలెం, విశాఖపట్నం అలబోతికి 9. ఇప్పటి వరకు మన ఆంధ్ర పల్లె బస్ సిరీస్లో అరకు వ్యాలీ బ్యూటీ చూసాము. ఈరోజు ఈ జర్నీలో అరకు వ్యాలీ బ్యూటీ ట్రైన్లోంచి విండోలేజ్ కాకుండా గేట్ దగ్గర నుంచి కవర్ చేద్దామంటే ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం ఫుల్ అయిపోయింది. అసలు గేట్ దగ్గర ఏం ఖాళీ లేవు. గేట్ దగ్గర నుంచి కవర్ చేస్తే అటు సైడ్ నేషనల్ హైవే 16 అండ్ ఒక ప్లేస్లో గోకాటింగ్ కూడా ఉంటుంది. అరకులో దగ్గరలో గోకాటింగ్ చేసే ప్లేస్ కూడా ఉంది మాట. అరకులో స్టార్ట్ అయ్యాం కదా, నెక్స్ట్ మనం వెళ్ళేది షిమ్లీగూడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాము. స్టార్టింగ్ నుంచి 100 కిలోమీటర్లు అని చెప్తున్నాను కదా, ఒక 130 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు అయితే కాదు. ఈ 130 కిలోమీటర్లకి మన ట్రైన్ తీసుకునే టైం 5 గంటలు అయితే పడుతుంది. 5 గంటల పైన. రూమ్స్ నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే వేరేది. సన్సెట్ అవుతున్న టైంలో అరకు వ్యాలీ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రూట్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఇది ఎలా కనబడుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను చూస్తాను ఎలా కనబడుతుంది, మరి వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు తెలుస్తుంది. బాగానే ఉందంటే మీ వరకు వస్తుంది, లేదంటే మధ్యలోనే డిలీట్ అయిపోతుంది అన్నమాట. మన ట్రైన్ ఫుల్ వ్యూ వ్యాప్ 7లోకి అయితే లాగుతుంది మనల్ని. షిమ్లీగూడ అరకు తర్వాత నెక్స్ట్ స్టేషన్ షిమ్లీగూడకి అయితే వచ్చాము. స్టేషన్ కలర్ మాత్రం చాలా బాగుంది. రెడ్ పైన ఎల్లో కలర్. ప్లాట్ఫామ్ అక్కడ ఉంది. జనం ఎక్కుతున్నారు అనుకుంటున్నారు. ఇలాగే ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళలేదు ఈ ట్రైన్. 4:03కి షిమ్లాగూడ వచ్చాము. ఇప్పుడు టైం 5:43 అయితే అవుతుంది. 1:40 షిమ్లాగూడలోనే కూర్చున్నాము. ఈ జర్నీలో మొత్తం 58 టన్నల్స్ అండ్ 84 బ్రిడ్జెస్. ఇలాంటి కర్వ్స్ అయితే చెప్పుకోకర్లేదు. ఎక్కడికక్కడ అలా తిరుగుతూనే ఉంటుంది ట్రైను. కొత్త వలస వరకు ఇంకా ఇదే పని. ట్రైను టైంకి వెళ్ళిపోయేలా ఉంటే చాలా వరకు కవర్ చేసేది మనం. ఇప్పుడు ఇది వ్యూ. సన్న మబ్బుల్లో దిగిపోతూ ఉన్నాడు కిందకి. మనం జర్నీ చేసేది మొత్తం సింగిల్ లైన్ ట్రాక్ మాట. సో ఇంకా ఇలాగే స్లోగా వెళ్తూ ఉంటుంది ట్రైను. స్పీడ్ 5-10. గ్రీన్ కార్పెట్. ఫస్ట్ బ్రిడ్జ్ వ్యూస్ చూడకుండానే చీకటి అయిపోతుంది అనుకున్నాను. కిందన వాటర్ క్రాసింగ్ పీక్స్లో ఉంది మాట. చాలా చల్లగా ఉంది క్లైమేట్ ఇక్కడ. ఫస్ట్ టన్నల్ మన ఈ జర్నీలో. ఇలాంటి టన్నల్స్ మొత్తం 58 క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. మొత్తం కేకల మాట, అరుపులు ఎక్కడికక్కడ.
చాలా పెద్ద టన్నల్, ఒక 1 కిలోమీటర్ పైన ఉండి ఉంటుంది. అది అయిపోయింది, నెక్స్ట్ ఇంకొక టన్నల్ అయితే వచ్చేసింది. ఇంకా ఇదే పని, వస్తుంటే వెళ్తుంటే కొంచెం లైటింగ్ ఉన్న టైంలో వచ్చి ఉంటే ఇక్కడ ఇంకా బెస్ట్ వ్యూస్ ఎంజాయ్ చేద్దామే. ఏదో కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ, రైల్వే స్టేషన్స్ ఏమన్నా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మరి. కొండకి టోపీ కప్పేసింది ఈ మంచు. బొర్రా గృహలు 4:45కి రావాలి, 6:45కి, 2 గంటలు లేట్ అంతే. ఇక్కడ ఉన్నారు జనం ఈ ట్రైన్ కోసం. బొర్రా గృహలు స్టేషన్ నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంది. వెహికల్స్ ఉన్నాయి కదా, బొర్రా కేవ్స్కి వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేసుకొని ఆ రోడ్డు పట్టుకొని నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ముందు కేవ్స్ ఉంటాయి అన్నమాట, కొండలోనే ఉంటాయి కేవ్స్. ఇప్పుడు మొత్తం చీకటి అయిపోయింది కదా, ఎవరు లేరు టూరిస్టులు, షాపులు అన్నీ క్లోజ్లో ఉన్నాయన్నమాట. లేదంటానా షాపులు బిజీగా ఉంటాయి. చూడడానికి ఇంకేం లేదు, బొర్రా దాటిన తర్వాత అంతా అయిపోయిందన్నమాట కదా. ఏమన్నా కనబడితే టన్నల్స్ ఉంటాయి కదా, టన్నల్స్లో లైట్లు వెలిగితే ఆ లైటింగ్ కనబడుతుంది అంతే, ఇలా కనబడుతుంది అంతే. చాలా బ్రిడ్జెస్ క్రాస్ చేసుకుని వెళ్తున్నాం కానీ ఏం కనిపించేది ఏం లేదు. ఈ టన్నల్ బయటకు వెళ్ళిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో. ఇది సిచ్యువేషన్. లైటింగ్తో చిన్న చిన్న ఊర్లు, ఆ లైటింగ్ కనబడుతుందా, అవన్నీ ఊర్లే, ఇల్లులు.